రఘురామకృష్ణ గారు ఒక ప్రకటన చేశారు. లౌడ్ స్పీకర్లు కనుక ప్రార్థనా మందిరాల వద్ద ఉంటే మీరు వెంటనే దాని మీద మీకు ఇబ్బంది అనిపిస్తే కంప్లైంట్ చేయండి. ఆ తీపించే ఏర్పాట్లు పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసుకుంటారు. లేదనుకుంటే వాళ్ళు పరిష్కారం చేయకపోతే నాకు చెప్పండి. ఎస్ఐ గారు ఉన్నప్పుడే కంప్లైంట్ చేయండి. అప్పటికి ఎస్ఐ గారు 10 రోజుల్లోపు సమస్య పరిష్కారం చేయకపోతే నా తెలుగు వేరలేవరా gmail.comకి మీరు కంప్లైంట్ చేయండి. దానిలో ఇది ఒక పోస్ట్ పెట్టండి, పలానా ఎస్ఐ పేరు అలాగే ఆ పోలీస్ స్టేషన్ పేరు మీరు చెప్తే నేను మిగతా సంగతి చూసుకుంటాను అని డిప్యూటీ స్పీకర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుముకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రార్థనా మందిరాలంటే కేవలం చర్చిలే కాదు, మసీదులు దేవాలయాలు కూడా అని చెప్పాడు ఆయన. మీకు రోజు ఒక సమయం లేదు, పాడు లేదు, రోజుకి 5-6 సార్లు స్పీకర్లు ఆన్ చేయడము, లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ మైకుల్లో ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండడము, మనకి అలా ఇబ్బంది అనిపిస్తే, అది దేవాలయాలు అయినా సరే మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు కంప్లైంట్ చేయండి అంటున్నారు. కానీ దీని గురించి దేవాలయాలకు చెందినటువంటి వారు ఎవరు, హిందువులు ఎవరు కూడా పెద్దగా ఇచ్చేయట్లేదు, స్పందించలేదు. మిగతా వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? అందులో దేవాలయాలు కూడా ఆయన మెన్షన్ చేశాడు కదా, మిగతా వారు ఎందుకు భయపడుతున్నారు? అంటే మీరు రోజు అలా నాన్ సెన్స్ చేస్తారా? ఆలోచించుకోండి. అలా ఇంక లౌడ్ స్పీకర్లు ఎంత గట్టిగా ఉంటాయి. కొన్ని చర్చిల్లోనైతే అసలు వాళ్ళు ఎందుకు పాటలు వేస్తారో అర్థం కాదు. కొన్ని పాటలు వేస్తారా, ఒక అరగంట గంట తర్వాత ఆపేస్తారా, అది లేదు. పనికిరాని ప్రసంగం అంతా చెప్తూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు. ఉదయం 3 గంటలు, సాయంత్రం 4-5 గంటలు, రాత్రి 9-10 వరకు కూడా ఆ స్పీకర్ ఆన్ అవ్వదు, ఆఫ్ అవ్వదు. సో ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది?